సో 16వ తేదీ ఆమె ఉరి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం కొట్లాడుతున్నది ఆమెను బయటికి తీసుకురావడానికి. ఇప్పుడు చివరిగా బ్లడ్ మనీ అనేది ఒకటి ఉంటుందట అక్కడ ఆ యెమెన్ కంట్రీలో. ఆమె ఒక అతన్ని చంపింది, చంపడంలో ఈమె కీలక పాత్ర పోషించింది అన్నది ఆమె మీద వచ్చిన అభియోగం. అవన్నీ ప్రూవ్ అయిన తర్వాత ఆమెకు శిక్ష పడ్డది, ఉరి శిక్ష. ఇప్పుడు ఆ బ్లడ్ మనీ ఇస్తే ఆమెకు యావజ్జీవ కారాగార శిక్షగా పడే అవకాశం ఉంది. బ్లడ్ మనీ అంటే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి నష్టపరిహారం కింద పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం. దాదాపు అది 8 కోట్లు 9 కోట్లు లెక్క చెప్తున్నారు. సో అయితే ఇది ఈ ఈ వీళ్ళకి అవకాశం లేక వాళ్ళు రకరకాలుగా ప్రయత్నం చేసిరు. అక్కడ మనలాగానే ఇక్కడ రాష్ట్రపతికి ఎట్లాగైతే మనం క్షమాభిక్ష పెట్టుకుంటామో ఆ ప్రయత్నం కూడా జరిగింది. వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా తిరస్కరించారు. దాని తర్వాత మన దేశంలో ఉన్న మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఈ కుటుంబం ఆశ్రయించింది. మొన్న ఆశ్రయిస్తే కోర్టు కేంద్రాన్ని అడిగింది, మీ యొక్క వర్షన్ ఏంది, మీరు ఏం చెప్పగలుగుతారని. ఏమో ఇందులో పెద్దగా చేయగలిగింది ఏమీ లేదని కేంద్రము సమాధానం చెప్పిందట. ఇగో చాలా దారుణమైన పరిస్థితి. మరి అంత దూరం వెళ్ళి అక్కడ ఈ పరిస్థితి ఇప్పుడు రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆమె తప్పేం లేదు, ఆమె అక్కడ ఏదో హాస్పిటల్లో క్లినికో పెట్టాలన్న ప్రయత్నంలో భాగంగా ఇంకో అతనితో అక్కడున్న పర్సన్తో కలిసి క్లినిక్ పెట్టింది. ఈ అమ్మాయిని వేధించారు, వేధిస్తే ఏదో రకంగా అడ్డు తొలగించుకోవడానికి ఓ చిన్న తప్పు చేసిందని కొంతమంది అంటున్నారు. సో ఏదేమైనా అక్కడ ఆమెకు శిక్ష ప్రూవ్ అయింది. కానీ ఆమె తను పడ్డ దీంట్లో భాగంగా ఆమె తప్పు చేసి ఉండొచ్చు అన్నది ఒక చర్చ. సో ఇప్పుడు మరి కేంద్రం చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే కష్టమని అంటున్నారట.